సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ పదవి కాలాన్ని కేంద్ర రక్షణ శాఖ పొడిగించిన నేపథ్యంలో బీఆర్ఎస్ సామాజిక మాధ్యమ కన్వీనర్ త్రిశాంక్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలను నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ తీరును నిరసిస్తూ నామినేటెడ్ కుర్చీని బోర్డు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ గెజిట్లను చింపేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మన్య త్రిశాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర రక్షణ శాఖ తాత్సారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యుల పదవీకాలం పూర్తి 6 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల ఊసే లేకుండా కేంద్ర ప్రభుత్వం స్థానిక భాజపా నాయకులకు నామినేటెడ్ పదవిని ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. స్థానిక భాజపా నాయకులు నామినేటెడ్ పదవి కోసం అర్రులు చాస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను అవమానిస్తున్నారని అన్నారు. వెంటనే ప్రస్తుత గెజిట్ ను రద్దు చేసి కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనను నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడం బాధాకరమని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజలను, వారి హక్కులను కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ విలీనం అయితే లేదు. 2015లో ఎన్నికలు అయినాయంటే ఇలా 2026లో ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఆ విలీనము అయితే లేదు, ఎన్నికలు కూడా అయితే లేదు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, వాళ్ళ ఎంపీలు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఎంతసేపు పదవి, కుర్చీ, నామినేటెడ్ మెంబర్ తాపకొకసారి ఢిల్లీ కురుకుతారు, పైరవి చేసుకుంటారు, ఎంపీని పట్టుకుంటారు, పైరవి చేసుకుంటారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కనీసం ఒకటన తెలుస్తున్నదా? అసలు ఎన్నికలంటే ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసి వాళ్ళ ప్రతినిధులను ఎంచుకొని ఇక్కడున్న సమస్యలను ఆ ప్రతినిధుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇవాళ కంటోన్మెంట్లో ఎన్నికలు లేవంటే దాని అర్థమైంది ప్రజాస్వామ్యమే లేదు. ఆ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఒక్క నామినేటెడ్ మెంబర్, బీజేపీ నామినేటెడ్ మెంబర్ కూర్చొని మరి వాళ్లకు అవగాహన లేకపోయినా, చట్టాలు తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన వెల్లడించారు. ఎన్ని నిర్బంధాలు చేసి అరెస్టులతో ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేసినా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రెట్టింపు ఉత్సాహంతో మరోసారి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, న్యాయస్థానం నుండి అనుమతి తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే సికింద్రాబాద్ బంద్కు కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు చేసే పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు టి మహేశ్వరి, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జుల నగేష్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాలరెడ్డి, ఆకుల హరికృష్ణ, హనుమంతరావు, నేతలు నాగులు, శ్రీహరి, కిషోర్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, మహేష్ యాదవ్, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, టిఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఒక పూట భోజనం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలో మౌని అమావాస్య సందర్భంగా న్యూ బోయిన్పల్లి, బాపూజీ నగర్, శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, జయానగర్ చౌరస్తాలోని నల్లపోచమ్మ, చిన్నతోకట్ట, కట్టమైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆహార వితరణ చేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ బాంటియా, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు అజిత్ కళ్యాణ్, పుట్టి నరసింహ, శ్రీకాంత్, రామారావు, అశోక్, కృష్ణ, అరుణ్ యాదవ్, క్రాంతి, ముప్పిడి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డులో 17 లక్షలతో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపినట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు. కృష్ణపురి కాలనీలో కాలనీ సర్వసభ్య సమావేశం, సంక్రాంతి పండుగ ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడిచిన 10 నెలల్లో 15 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. భవిష్యత్తులో స్థానిక పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్లోని 8 వార్డుల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు సచిన్, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రెసిడెంట్ సతీష్ భూషణ్, రాజేందర్, చంద్రశేఖర్, రేఖాభూషణ్ తదితర కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో సివరేజ్ పైప్ లైన్, సీసీ రోడ్డు పనులను చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు లిఖితపూర్వకంగా లేఖను అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ నివాసితులతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను తెలియజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఈ నెల మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షను చేపడతామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ దీక్ష చేపడుతున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా బోర్డుకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నట్లు మండిపడ్డారు. కేవలం నామినేటెడ్ సభ్యులతో కాలం వెళ్లదీస్తూ నియోజకవర్గ అభివృద్ధిని కుంటుపరుస్తున్న కేంద్రం తీరును, బీజేపీ వైఖరిని ఎండుగడతామని స్పష్టం చేశారు. తక్షణమే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే విలీనమే ఏకైక మార్గమని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఖ్య రవీందర్, పెద్దల నరసింహ, నాగేష్ యాదవ్, మారుతి గౌడ్, సత్యనారాయణ, వినోద్, మహేష్, ఏపూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని, నామినేటెడ్ మెంబర్ని 1 సంవత్సరం కొనసాగిస్తున్నారు కాబట్టి దాని మీద ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మెర్జ్ మూమెంట్ గురించి, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ స్థానికులు ఉన్న కాలనీ వాళ్ళు కావచ్చు, బస్తీ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారిది మెరుగు చేసే విధంగా చూడడానికి ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఎలక్షన్లో ఏదైతే వారికి హామీ ఇచ్చామో ఇది మెరుగు చేస్తామని, ఆ మెరుగులో భాగంగానే మెరుగు చేయాలని కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి మంగళవారం పొద్దున 10 గంటల నుంచి కంటిన్యూయేషన్గా నిరాహార దీక్షతో పాటు ఇది అయిన తర్వాత వారి దిగొస్తారా ఏందా చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణలు కూడా మీకు తెలుపుతాము.